మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఇంటి వైద్యం అనే ఈ చక్కని సిరీస్లో మనం ఇంటిలపాదికి అవసరమైన ఎన్నో విలువైన విషయాలు తెలుసుకుంటున్నాం. ఈరోజు ఒక ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. ఇదే అధిక బరువు. దీన్ని ఇంట్లో తయారు చేసుకోగలిగేటటువంటి అద్భుతమైన పానీయాలతో తగ్గించుకోవచ్చు. ఆసక్తికరమైన ఈ విషయాలు మనం తెలుసుకోబోతున్నాం. చూడండి, అధిక బరువు అని ఎప్పుడు అంటాం అంటే ఉండాల్సిన బరువు కంటే ఎక్కువగా ఉంటే దాన్ని అధిక బరువు అంటాం. ఎలా తెలుస్తుంది? 18 సెంటీమీటర్స్ - 100 ఇస్ ద డిజైరబుల్ మ్యాక్సిమం వెయిట్ ఇన్ కిలోస్. మీరు ఉండాల్సినటువంటి బరువుని సెంటీమీటర్లో చూసుకోండి, 100 తీసేయండి, వచ్చే సమాధానం మీరు ఉండాల్సినటువంటి బరువు కిలోల్లో. అంటే మీరు 165 సెంటీమీటర్లు ఉన్నారనుకుందాం, 100 తీసేస్తే 65. అంటే మీరు ఉండాల్సిన వెయిట్ కిలోలు ఎంత? 65 కిలోలు. ఇది రఫ్గా లెక్క. సో దీన్ని ఇలా ఒకవేళ ఇలా కాకుండా ఎక్కువ ఉంటే మీరు అధిక బరువు ఉన్నట్టు లెక్క. ఈ సమస్య ఉంటే ఎన్నో సమస్యలు మిమ్మల్ని చుట్టుముట్టేటువంటి రిస్క్ ఉంటుంది. అందుకే ఈ ప్రాబ్లం తగ్గించుకోవడానికి చాలామంది చాలా రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. వెయిట్ లాస్ సెంటర్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. రకరకాలుగా కొన్ని పౌడర్లు, మ్యాజికల్ పౌడర్స్ ఇలాంటివన్నీ వాడుతూ ఉంటారు. అయితే వీటన్నిటితో రిస్క్, అలాగే డబ్బుతో కూడుకున్న పని. అలా కాకుండా ఇంట్లోనే కొన్ని ఎఫెక్టివ్ రెమెడీస్తో ఈ అధిక బరువును తగ్గించుకోవచ్చు. కాబట్టి ఈ రెమెడీస్ని వరుసగా తెలుసుకుందాం. వీటిలో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సినటువంటి ఒక అద్భుతమైన రెమెడీ ఉంది. ఇదే కలబంద గ్రీన్ టీ. కలబంద ఇది మన శరీరంలో కొవ్వును తగ్గిస్తుంది. కాబట్టి ఎంత బరువు ఉన్నా సరే డెఫినెట్గా దీంతో మంచి ఫలితం ఉంటుంది. ఎందుకంటే దీంట్లో కలబందలో ఫైటోస్టిరాల్స్ అనేవి ఉంటాయి. ఇవి అలాగే విజరల్ ఫ్యాట్స్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువ మొత్తాల్లో ఉంటాయి. వీటికి కొవ్వు శాతాన్ని తగ్గించే సామర్థ్యం ఉంది చాలా వరకు. అందుకే ఆయుర్వేద ఔషధాల్లో కూడా, ఔషధ మందులలో వీటన్నిటిలో కూడా కలబందని విరివిగా వాడుతూ ఉంటాం. కుమారి ఆశ్వం ఇలాగా. ఇప్పుడు ఈ కలబందను ఉపయోగించి ఎలా బరువు తగ్గాలి, ఈ పానీయాన్ని ఎలా తయారు చేసుకోవాలి, ఇది తెలుసుకుందాం. ముందు ఏంటంటే కలబందని తీసుకోండి, దాని చెవులను కట్ చేసి లోపల గుజ్జును తీసుకోండి, చెంచాతో గీరి ఆ గుజ్జును సేకరించండి. ఇప్పుడు దీన్ని రసంలాగా మిక్సీలో వేసి రెడీ చేసుకోండి. ఇలా తయారైన ఈ కలబంద రసాన్ని ఒక 2 స్పూన్స్ తీసుకొని ఒక కప్పు గ్రీన్ టీలో వేసుకొని తాగేయండి. అయితే ఎక్కువ మోతాదులో తీసుకుంటే మళ్ళీ కాస్త ఇబ్బంది అనిపించేటువంటి రిస్క్ ఉంటుంది. కాబట్టి పరిమితంగానే దీన్ని తీసుకోండి. రోజుకి 2 స్పూన్ల రసం అయితే సరిపోతుంది. జీవక్రియ రేటుని పెంచే గుణం ఈ కలబందలో ఉంది. దీంతో మెటబాలిజం ఆప్టిమంగా ఉండి ఇంటర్మీడియట్ ప్రోడక్ట్స్ అంటే ఫ్యాట్స్ తయారు కాకుండా ఉంటాయి. దీన్ని తీసుకోవటం వల్ల త్వరగా బరువు తగ్గుతారు. అయితే కొత్తలో ఇది కాస్త ఇబ్బందిగా ఉంటుంది. ఇక పోను పోను ఇది అలవాటు అయిపోతుంది. గ్రీన్ టీ ఎందుకు వాడామంటే దీంట్లో యాంటాక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. వీటిని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ఈజీగా బరువు తగ్గుతారు, హెల్తీగా ఉంటారు. ఈ రెండిట్లో బరువు తగ్గించే గుణాలు ఉన్నాయి కాబట్టి వీటితో ఈ ఈజీ డ్రింక్ని తయారు చేసుకొని తాగితే మంచి ఫలితం ఉంటుంది, త్వరగా బరువు తగ్గుతారు. ఇక రెండోది ఇంకొక ఆసక్తికరమైన పానీయం ఉంది బరువు తగ్గించేది. ఇదే అల్లం, కలబంద రసం, నీళ్ళ కాంబినేషన్. పద్ధతి తెలుసుకుందాం. ఎందుకంటే శరీరపు బరువును తగ్గించడంలో అల్లం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అల్లాన్ని పైపొట్టంతా గీరి ఆ కండ భాగాన్ని దంచి రసంలాగా చేయండి. అల్లం రసం సిద్ధం అవుతుంది. ఇప్పుడు ఒక కప్పు నీళ్ళకి 1 చెంచాడు కలబంద రసాన్ని, 1 చెంచాడు అల్లం రసాన్ని వేసి బాగా కలపండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక 10 నిమిషాలు మీడియం మంట పైన పెట్టి మరిగించండి. ఇలా తయారైన మిశ్రమాన్ని చల్లార్చండి. ఇలా తయారైన ఈ మిశ్రమాన్ని క్రమం తప్పకుండా తీసుకుంటూ ఉంటే లోపలికి అధిక బరువు సమస్య తగ్గుతుంది. ఇలాగ ఈ రెండిట్లో మీకు అనువైన ఏదో ఒక పానీయాన్ని తయారు చేసుకొని వాడుకోవచ్చు. అయితే ఇక్కడ కొన్ని సూచనలు ఉన్నాయి. ఈ 2 మిశ్రమాలు కూడా వెయిట్ లాస్కి బాగా ఉపయోగపడతాయి. అయితే వీటిని ఒకే రోజు తీసుకోకండి. ఒక డ్రింక్ తాగినప్పుడు ఇంకొక డ్రింక్ని మీరు తయారు చేసుకోవద్దు, ఆల్టర్నేట్ చేస్తూ తీసుకోండి. అలా ఇంకొక ముఖ్యమైన విషయం, గ్రీన్ టీతో తయారైన మిశ్రమాన్ని ఎప్పుడు కూడా పరిగడుపును తీసుకోవద్దు. ఏదైనా తిన్న తర్వాత 1 గంట ఆగి అప్పుడు తీసుకోండి. ఇక అల్లంతో తయారు చేసుకున్నటువంటి మిశ్రమాన్ని మీరు పరిగడుపును తీసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది ఉండదు. వీటిని తాగిన తర్వాత వెంటనే వేరే ఆహార పదార్థాల జోలికి వెళ్ళకండి. కొంచెం గ్యాప్ ఇచ్చి ఆ తర్వాత మిగిలిన ఆహారాన్ని తీసుకోండి. ఇలా చేయడం వల్ల మనం తీసుకున్న డ్రింక్ జీర్ణక్రియలో చేరి సరైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. అంటే కొంత గ్యాప్ ఇచ్చి తీసుకుంటే. ఇంకా వేరే జాగ్రత్తలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు కేవలం ఈ 2 డ్రింక్స్ తాగితేనే సరిపోదు, ఇతర జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ఎప్పుడైనా సరే బరువును తగ్గించుకోవడానికి ఏ చిట్కాను పాటించినా కానీ వాటికి అదనంగా ఈ మిగతా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ కూడా చేసుకోవాలి. అంటే మెయిన్గా ఎక్సర్సైజ్, అర్ధశక్తిగా వ్యాయామం చేయమని ఆయుర్వేదం చెప్తుంది.
ఇది కేవలం బరువు తగ్గించడానికే కాదు, బాడీ ఫిట్గా ఉంచడానికి కూడా ఉపయోగపడుతుంది. అంటే కండలు ఇవన్నీ వేలాడకుండా ఉంటాయి. కాబట్టి ఎక్సర్సైజ్ చేయండి. అలాగే నీళ్లు బాగా తీసుకోండి. ఇలా తీసుకోవటం వల్ల జీర్ణక్రియ ఇంప్రూవ్ అవుతుంది. అలాగే ఫైబర్ ఫుడ్ బాగా తీసుకోండి. అంటే రోజుకి దాదాపుగా 15 గ్రాముల ఫైబర్ మనకు అవసరం. ఈ ఫైబర్ వల్ల జీర్ణక్రియ ఇంప్రూవ్ అవుతుంది. ఎప్పుడైతే జీర్ణక్రియ బాగుంటుందో అప్పుడు ఆ శరీరంలో వ్యర్థాలు పేరుకుపోకుండా ఉంటాయి. అంటే బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి. దీంతో బరువు అనేది అదుపులో ఉంటుంది. అలాగే ఈ బరువు తగ్గడానికి చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మొదట్లో బాగా చేస్తారు, తర్వాత రాను దానిపైన ఆసక్తి ఉండదు. కానీ ఏ ప్రయత్నం అయినా సరే మొదలు పెడితే దాని రిజల్ట్ వచ్చే వరకు మీరు ఆపకూడదు. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకొని మీరు ఫాలో అవుతూ ఉంటే వెయిట్ లాస్ అనేది చాలా ఈజీగా జరుగుతుంది. ఇలాగా మీరు ఈ అధిక బరువు తగ్గించుకోవడానికి ఇంట్లోనే ఈ పానీయాలు తయారు చేసుకుని వాడుకోండి. ఈ జాగ్రత్తలు పాటించండి. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.